హై వ్యూవర్స్, జానీ మాస్టర్ అలియా షేక్ జానీ భాషా ఇతనిని వాంటెడ్గా కేసులో ఇరికించారా? ఇతని అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర నడిచిందా? నిజాలు ఏంటి అన్నప్పుడు నేను కాయిన్కి 2 సైడ్స్ ఉన్నవి రెండు చెప్తా. అంటే అవతల అమ్మాయి సైడ్ చెప్తా, ఇతని సైడ్ చెప్తా. ముందుగా ఈ కేసులో అవతల అమ్మాయికి చిక్కులు తప్పవా అన్నట్టుగా నేను ఇచ్చినాను కదా లైను. అది ఎంతవరకు నిజం అన్నప్పుడు మీకు జానీ డెఫ్ అండ్ అంబర్ హెర్డ్. ఈ జానీ డెఫ్ అన్నప్పుడు కరేబియన్ దొంగలది సినిమా ఉండేది కదా, అందులో హీరో అతను. ఈ జానీ డెఫ్ తర్వాత అంబర్ హెర్డ్ వీళ్ళు 2009లో సినిమా సెట్స్లో కలుసుకున్నారు, డేటింగ్లో ఉన్నారు. దెన్ 2015లో పెళ్లి చేసుకున్నారు. 2016లో వచ్చేసి విడాకులు తీసుకుందాం అనుకున్నారు. 2017లో విడాకులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఎవరు అంబర్ హెర్డ్ ఆడామె విడాకులు తీసుకునే వృద్ధవారు కదా. ఆ తర్వాత ఇతను ఈ జానీ డెప్ ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టాడు, శారీరకంగా టార్చర్ పెట్టాడు, లైక్ ఇవన్నీ కూడా ఒక జర్నల్లో ఒక మ్యాగజైన్ లాంటిది, న్యూస్ పేపర్ లాంటి ఒక ఆర్టికల్స్ రాసుకుంటా పోయింది. కొన్ని విషయాలు మెన్షన్ చేసింది అన్నమాట. దాంతో అప్పుడు ఇతను ఏం చేశాడంటే పరువు నష్టం కేసు వేశాడు. అసలు ఎలా ఈ రకంగా అని చెప్పేసి ఎంతకి అరౌండ్ $50 మిలియన్ కావాలన్నట్టుగా పరువు నష్టం వేశాడు. చివరికి ఇతను వచ్చేసి అరౌండ్ మన కరెన్సీలో అయితే 80 కోట్లు 83 కోట్లు వర్త్ ఎంతో అతనికి వచ్చున్నాయి ఆమె సైడ్ నుంచి. బట్ అంతకుముందు ఆమె ఏం చేసింది, అతను పరువు నష్టం కేసు వేయగానే రిటర్న్లో ఈమె మూడు ఇష్యూస్ని రేస్ చేస్తూ పరువు నష్టం ఈమె వేసింది. అంటే 3 కారణాలు అన్నట్టుగా 3 పరువు నష్టం దావాలన్నట్టుగా వేసింది. ఇందులో 2 వచ్చేసి కొట్టేసి 1 మాత్రం మీకు ఫేవర్గా ఇచ్చున్నారు. అలా ఈమెకి ఈ జానీ డెప్ చెల్లించాల్సింది ఎంత, 15 కోట్లు మన కరెన్సీలో. అతనికి ఈమె చెల్లించాల్సింది ఎంత, 80 కోట్లు. సో ఫైనల్లీ అతను అక్కడ పరువు నష్టం కేసులో రకంగా విన్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, అక్కడ ఆమె విషయంలో ఈ జానీ చేసింది కానీ, జానీ విషయంలో ఆమె చేసింది కానీ, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చేసినవే. కలిసి ఉన్నప్పుడు చేసిన వాటికి సంబంధించి విడిపోయిన తర్వాత ఆమె కేసు ఆమె వచ్చేసి ఇష్యూని పబ్లిక్ తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చి దీమని చెప్పేసి ఇతను రేస్ చేశాడు. ఆఫ్ కోర్స్ అక్కడ వాళ్ళిద్దరూ కూడా మేజర్లు. అండ్ ఏ వయసు ప్రకారం చూసుకున్నప్పుడు ఆమె 30 ఎంతో ఉంటే ఇతను వచ్చేసి 50+ ఎంతో ఉండే, సరిపోయింది. బట్ ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ రేస్ చేస్తుందో ఇప్పుడు 21 ఆమెకి. బట్ ఏ ఏజ్లో ఈ జానీ మాస్టర్ ఆమె మీద ఇది చేశారని అంటున్నారో, సారీ. సో ఆమె వచ్చేసి ఏం చెప్తుంది, జానీ మాస్టర్ వచ్చేసి నా వయసు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నన్ను లైంగికంగా వాడుకున్నాడు. 2017లో మాకు పరిచయం, 2019లో అప్పుడు నాకు 16 సంవత్సరాలు. దెన్ నేను వచ్చాను, నాకు అవకాశాలు కావాలన్నాను, ఇప్పటికిప్పుడు అంటే కష్టం కాబట్టి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండన్నాడు, ఓకే అన్నాను. ఆ తర్వాత ఇక మేము ముంబై షూటింగ్ అని వెళ్ళినప్పుడు ఒక హోటల్ రూమ్లో నా మీద లైంగికంగా అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. నేను కాదు కూడదన్నా సరే నీకు అవకాశాలు ఇస్తా ఇది అన్నాడు. ఈవెన్ ఆ తర్వాత కూడా ఒక మాట అనేవాడు, ఈ విషయం అక్కడ అన్నీ చెప్తే నువ్వు బతకు, అసలు కెరీర్ లేకుండా చేస్తాను భయపెట్టేవాడు. ఇక నేను అలాగే అతను మూవ్ అయ్యి ఉన్నాను అని చెప్పుకుంటా వచ్చాను. ఇప్పుడు కేసు పెడతాం ఏం చేసింది, అతనితో నాకు థ్రెట్ ఉంది, నేను సెపరేట్గా బతుకుతున్నాను, బట్ నాకు భయం వేస్తుంది అతను ఏం చేశాడు ఏంటి, అండ్ గతంలో ఇలా చేశాడు. అండ్ ఈ మధ్యలో వాళ్ళ ఆవిడ కూడా వచ్చి ఇతను వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా కలగలిసి నన్ను మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని అన్నారు, ముస్లింగా మారమని. ఇలా మొత్తం ఆ ఇష్యూస్ ఏవైతే మెన్షన్ చేస్తుందో ఆమె మహిళా కమిషన్కి ఇచ్చింది, లైక్ ఇవన్నిట్లో ఇవే మెన్షన్ చేసింది. ఇక ఇప్పుడు నిర్మాత కళ్యాణ్ కానీ, నిర్మాత దర్శకుడు నట్టు కుమార్ కానీ వీళ్ళేమంటున్నారు, అండ్ వీళ్ళతో పాటు ఆట షోకి సంబంధించి సందీప్ మాస్టర్ అంట ఆయన భార్య జ్యోతిరాజు సమ్యవర్ ఆమె కానీ, అండ్ కొరియోగ్రాఫర్ స్వర్ణ కానీ, ఇలా అందరూ కలగలిపి నేను సింపుల్గా చెప్తాను. ఈవెన్ నాగబాబు కానీ వీళ్ళందరూ కలగలిపి నేనేమంటున్నానంటే, ఇక్కడ వాళ్ళు చెప్పినవి సింపుల్గా ఒక అమ్మాయి ఏమందంటే, ఈ రోజున్న ఆడవాళ్ళు చాలా స్మార్ట్గా ఓవర్ స్మార్ట్గా ఉన్నారు, వాళ్ళకి అవసరాలు తీరేంత వరకు ఎలా కావాలంటే అలా ఉంటున్నారు, అవసరాలు తీరాక అవతల వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, ఇది వారికి తిరిగి నష్టం అయింది అని చెప్పేసి ఈ జ్యోతిరాజ్ అని ఆమె అంది. తర్వాత కళ్యాణ్ కానీ నట్టు కుమార్ కానీ వీళ్ళేమన్నారంటే, ఇది సినీ ఫీల్డ్, ఇక్కడ ఇటువంటి ఇష్యూస్ కొన్ని నడుస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి, మేము వాటిని సపోర్ట్ చేయటంలా, ఖచ్చితంగా తప్పు శిక్ష పడాలి. కానీ సినీ ఫీల్డ్ ఇటువంటి ఇష్యూస్ రైజ్ అయితే ఫస్ట్ సినీ ఫీల్డ్కి సంబంధించి ఈ లైంగిక వేధింపుల నిరోధక దానికి సంబంధించి ఒక ప్యానల్ అనేది ఉంది కదా, ఆ ప్యానల్ని అప్రోచ్ అవ్వాలి కదా. ఆ ప్యానల్ని అప్రోచ్ అవ్వలేదా ఆమె? ఎప్పుడో 2019లో జరిగితే
ఇప్పుడు కేసు పెట్టింది ఏంటి, అది కూడా డైరెక్ట్గా వెళ్ళేసి 2019లో జరిగింది. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సినీ ఫీల్డ్ సంబంధించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సమస్యలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, వీళ్ళు ఉన్నారు. అండ్ ఉమెన్ కమిషన్ ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి, లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా. దెన్ అప్పుడు ఎందుకు ఆమె కంప్లైంట్ చేయలే? అండ్ ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో జానీ మాస్టర్ నా గురువు, ఈరోజు నేను ఇలా ఉన్నట్టు కారణం ఆయన అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది కదా. అండ్ అతను ఆమె కలిపి కొన్ని సాంగ్స్ ఇద్దరు కూడా కపుల్ అన్నట్టుగా షూట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ 2022లో ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది హీరో హీరోయిన్లుగా. జస్ట్ 1 year క్రితం అతని నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె లైఫ్ అయితే ఆమె లీడ్ చేసుకుంటా ఉంది. ఈలోపు అకస్మాత్తుగా ఇలా కేసు పెడతామంటే మీకు అర్థం కావట్లేదు. వాంటెడ్గా ఎవరు ఆ అమ్మాయి చేత కేసు పెట్టించారు. వాంటెడ్గా ఆ అమ్మాయి ఇంకొంతమంది టీం కలిపి ఇదిగో ఈ రకం జానీని ఎట్లా బ్లేమ్ చేస్తా ఉన్నారు. మేము జానీని సపోర్ట్ చేయడం లేదు, తప్పు చేస్తే జానీ శిక్ష పడాల్సిందే, కానీ ఆ అమ్మాయి వాంటెడ్గా ఇది అంతా చేస్తుంది ఏంటిది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కమింగ్ టు నాగబాబు, ఒక ఫారిన్ ఆధార్కి సంబంధించిన ఒక చిన్న కొటేషన్ అంటే ఏంటంటే, జైలులో శిక్ష ఖరారయ్యేంత వరకు ఎవరైనా కూడా మనం తప్పు చేసిన వాటిగా చూడొద్దు, నిజాలు ఏంటన్నవి తేలాలి అని చెప్పి అతను మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు మీకు ఇందాక జానీ డెప్ అండ్ అంబర్ హెర్డ్ స్టోరీ చెప్పినానే, అక్కడ కూడా ఏంటి, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు బాగున్నారు, విడిపోయిన తర్వాత ఎవరిదరాలు చూసుకున్న తర్వాత అప్పుడు ఆమె వచ్చి ఇతను ఏం చేశాడు, ఎలా ఇబ్బంది పెట్టాడు ఏంటి అనేసి పర్సనల్ విషయం మొత్తం బయట పెట్టేశాడు. అదే అతను ఆమెతో ఉన్నప్పుడే అతను ఏ రకంగా వేధించాడు ఏంటి అనేది కనుక మెన్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆమెకే కోర్టు ఫేవర్ చేసేది, అండ్ మరో సొసైటీ అంతా ఆమెకే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ వాంటెడ్గా చేసింది అన్న వేలో ఆమె కూడా ఇబ్బంది ఎదురైంది. మేజర్ కాబట్టి ఫారిన్ కోర్టులో కాబట్టి అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మైనర్. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో వచ్చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ చాలామంది ఉన్నా రేపు కోర్టుల దగ్గర కనుక వెళ్తే యాజ్ పర్ పోక్స్ యాక్ట్ పెట్టున్నారు కాబట్టి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, దీని ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో మగవాళ్ళంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, అయ్యా ఆమె వచ్చేసి మైనర్, బట్ మీరంటే పడి చచ్చిపోతుంది, మీరు గ్రీక్ వీరుడు, మీరు హీరో అనుకుంటా ఉంది, అయినా సరే సెక్సువల్గా ఆమెతో కలిశారంటే మీరు ఆమెను రేప్ చేసినట్టే లెక్క. సో ఈ వేలో ఇక్కడ జానీ మాస్టర్కి సంబంధించి ఈ విషయంలో ఇబ్బంది ఎదురవ్వచ్చు. కానీ మొన్న కొన్ని హైకోర్టులకు సంబంధించి, సుప్రీంకోర్టు సంబంధించి ఇటువంటి కేసులు కొన్ని వచ్చినాయి. అలా మైనర్లే మ్యూచువల్గా కలిసిన సందర్భాలలో, ఇష్టపడి కలిసిన సందర్భాలలో, అండ్ వాళ్ళు చాలా నెలలు ట్రావెల్ చేసిన సందర్భంలో ఇక దాన్నిట రేప్ కింద పరిగణిస్తాం, అలా కాదని చెప్పేసి వేరే సెక్షన్ ఏదో పెట్టండి, కేసు పెట్టండి ఏదో అన్నారు, రేప్ కింద తీసుకోవాలి. అలా ఇప్పుడు రేప్ కింద తీసుకోకపోతే ఇక ఈ అమ్మాయి వచ్చేసి ఇన్ని రోజులు అతనితో బాగానే ఉండి సినిమాల్లో యాక్ట్ చేస్తూ బయట అన్ని షోలు చేసుకుంటూ చివరికి ఈరోజు ఎలా అన్నప్పుడు నీ వెనక ఎవరున్నారు ఏంటమ్మా అని చెప్పమ్మన్నప్పుడు ఆమెను విచారించాల్సి వచ్చినప్పుడు తిరిగి ఆమె మీద కేసు కానీ పెడితే ఆమెకు ఇబ్బంది అయ్యింది అనమాట. సో నిజాలు ఏంటి అన్నవి త్వరలో తేలితే. ఆల్రెడీ జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు తీసుకొచ్చారు గోవా నుంచి అండ్ విచారణ చేస్తున్నారు. ఈ వీడియో మేబీ అప్లోడ్ చేసే సమయానికి అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తారా లేదన్నప్పుడు పోలీస్ కస్టడీకి ఇస్తారా అన్నది చూద్దాం. బట్ ఓవరాల్గా మొత్తం ఇష్యూ మీద వాళ్ళు మ్యూచువల్గా ఇష్టపడి చేసుకున్నారా లేదా అతను బలవంత పెట్టాడా, బలవంత పెట్టున్నట్టు 5 సంవత్సరాల పాటు ఆమె ఎందుకు సైలెంట్గా ఉంది ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యే ఈ కేసు సంబంధించి అటు కొంతమంది ఇటు కొంతమంది అలా ఉండిపోతా ఉన్నారు.